ఇప్పుడు మన టాపిక్ ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే. కస్టమ్స్ అంటే ట్యాక్సెస్కి చెందిన వ్యవహారాలన్నిటినీ కస్టమ్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ట్యాక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, స్మగ్లింగ్ కానీ, నార్కోటిక్స్ కానీ. స్మగ్లింగ్ అంటే అక్రమ రవాణా, నార్కోటిక్స్ అంటే మత్తు మందులు. సో ఇలాంటి విషయాలన్నీ కూడా కస్టమ్స్ కిందకే వస్తాయి. సో ఆ రోజుని మనం 26th January జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం 26th January అంటే మన రిపబ్లిక్ డే రోజున. అసలు ఎందుకు జరుపుకోవాలి ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేని? ఎందుకు అంటే ఆ రోజు కస్టమ్ ఆఫీషియల్స్ సేవల్ని గుర్తిస్తారు. అంటే కస్టమ్స్ ఆఫీషియల్స్ సేవలని గుర్తించడానికి ఆ రోజు పెట్టారనమాట 26th January. సో మనకి ఈ టాపిక్ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అనమాట. అందులో మనం మెయిన్గా చూడాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఈ కస్టమ్స్కి చెందిన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్ అవుతాయి. దానిలో ఇండియా మెంబరా కాదా అన్నది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ థీమ్ ఏంటి? సో ప్రతి సంవత్సరం ఏదైనా ఒక డే జరుపుకుంటున్నాము అంటే దానికి ఒక థీమ్ ఉంటుంది. సో దాని థీమ్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. ఇంకొకటి మనం డే ఆల్రెడీ చూసాము, దట్ ఈస్ 26th January. సో ఇప్పుడు థీమ్ ఏంటి అంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది థీమ్ అన్నమాట. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే పేపర్ వర్క్ నుంచి మొత్తం డిజిటల్గా మారిపోవడం, దానిని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటారు. మెయిన్గా చెప్పాలి అంటే ఇయర్ థీమ్ ఏంటి అంటే స్కేలింగ్ అప్ కస్టమ్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ బై ఎంబ్రేసింగ్ డేటా కల్చర్ అండ్ డేటా ఎకోసిస్టమ్. అంటే ఆ పేపర్ వర్క్ని వదిలేసి మొత్తం అంతా కస్టమ్స్కి చెందిన మొత్తం అంతా డిజిటల్గా మార్చడమే. అంటే ఇప్పుడు జనాలు కస్టమ్స్ని అప్రోచ్ అవ్వాలన్నా, వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వాలన్నా, మన ట్యాక్సెస్ గురించి వివరాలన్నీ కూడా డిజిటల్గా కంప్యూటర్లో స్టోర్ చేసుకొని ఉంచడం. మొత్తం 100% డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, అది ఇయర్ థీమ్ అన్నమాట. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అంటే WCO అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఇంకొకటి CBIC అని మరొక ఇన్స్టిట్యూషన్. WC అంటే ఏంటి? వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్. వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ ఇది కూడా స్థాపించింది 26th January. దీనిని ముందు CCC అనేవాళ్ళు. CCC అంటే ఏంటి? కస్టమ్స్ కోఆపరేషన్ కౌన్సిల్. కస్టమ్స్ కోఆపరేషన్ కౌన్సిల్. కానీ ఇప్పుడు అలా పిలవటం లేదు, CCC కాస్త WCOగా మారిపోయింది. ఇండియా దీనిలో మెంబరా అంటే ఎస్, ఇండియా ఈజ్ అ మెంబర్. అది మెంబర్ మాత్రమే కాదు, రీజనల్ హెడ్గా కూడా పనిచేసింది మన కంట్రీ. రీజనల్ హెడ్ అంటే వైస్ చైర్ అని కూడా అంటారనమాట. ఇప్పుడు WCO అనే ఆర్గనైజేషన్ వరల్డ్ మొత్తం 6 డివిజన్స్ అంటే 6 భాగాలుగా, రీజియన్ వైజ్ అంటే ప్రాంతాల వారీగా డివైడ్ చేశారు. సో ప్రాంతాల వారీగా 6 డివిజన్స్ అయ్యాయి అన్నమాట. అందులో ఏషియా, మనం కంట్రీ ఉన్నది ఏషియాలోనే కదా, సో ఏషియా పెసిఫిక్ రీజియన్కి WCOలో ఇండియా రీజనల్ హెడ్గా పనిచేసింది. ఎప్పుడు 2018 నుంచి 2020 దాకా, 2020 దాకా 2 years పాటు పనిచేసింది అన్నమాట.
ఇప్పుడు WCO హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే బ్రుసెల్స్, బెల్జియం. ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేని 1953 26th జనవరిలో జరిపారు. అది కూడా ఇదే ప్లేస్లో బ్రుసెల్స్, బెల్జియంలోనే జరిపారు మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేని. ఎప్పుడు అంటే 1953లో. ఇంకొక పాయింట్ ఏంటి అంటే WCO అనే ఆర్గనైజేషన్ వరల్డ్లో జరిగే 98% ఆఫ్ ద ట్రేడ్, 98% ట్రేడ్ని ఈ ఆర్గనైజేషన్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు CBIC కోసం తెలుసుకుందాం. CBIC అంటే సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఎగ్జాంపుల్గా, ఉదాహరణకి ప్రాపర్టీ ట్యాక్స్, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్. అంటే ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక సంస్థ కానీ వాళ్ళకి వచ్చే ఇన్కంలో ఇంత పర్సెంటేజ్ గవర్నమెంట్కి పే చేయాలి. అది డైరెక్ట్ ట్యాక్స్ అని అంటారు. అది వేరే వాళ్ళ మీద మనం షిఫ్ట్ చేయలేము. అంటే నేను కట్టలేను, నువ్వు కట్టేయి అని చెప్పి మనం వేరే వాళ్ళ మీద మనం దీనిని వెయ్యలేము. అది డైరెక్ట్ ట్యాక్స్. ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళే కట్టాలి, ఎవరైతే ప్రాపర్టీని కొంటారో వాళ్ళే కట్టాలి. అది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కానీ, VAT కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, సర్వీస్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నమాట. ఇందులో మెయిన్గా సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటో క్లారిటీ తెచ్చుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మన దేశంలో కాకుండా, అంటే ఇది ఇండియా, ఇది ఫారెన్ అంటే పరాయి దేశం కదా. సో మన దేశంలో కాకుండా పరాయి దేశంలో అది ప్రొడ్యూస్ అయ్యి ఇండియాలోకి రావాలి అంటే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి కస్టమ్స్ డ్యూటీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అదే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మాలి అనుకుంటే వాళ్ళు గవర్నమెంట్కి సెంట్రల్ ఎక్సైజ్ పే చేయాల్సి ఉంటుంది. జనరల్గా కస్టమ్స్ డ్యూటీ సెంట్రల్ గవర్నమెంట్కి పే చేస్తే సెంట్రల్ ఎక్సైజ్ స్టేట్ గవర్నమెంట్కి పే చేస్తాము. అంటే ఏ స్టేట్ గవర్నమెంట్ అయితే ఆ స్టేట్ గవర్నమెంట్కి. సో ఒక ప్రోడక్ట్ ఫారెన్లో ప్రొడ్యూస్ చేసి ఇండియాలోకి తేవాలి అంటే కస్టమ్స్ డ్యూటీ పే చేయాలి. ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసి అమ్మాలి అంటే సెంట్రల్ ఎక్సైజ్ అనే ట్యాక్స్ని పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది స్మగ్లింగ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. స్మగ్లింగ్ అంటే అక్రమ రవాణా. జనరల్గా మనం ఎర్రచందనం గురించి వింటూ ఉంటాం, స్మగ్లింగ్. దాన్ని కూడా ఈ CBIC వాళ్ళు చూసుకుంటారనమాట. అదే కాకుండా నార్కోటిక్స్, మత్తుమందులు, ఆ వ్యవహారాలన్నీ కూడాను CBIC చూసుకుంటారు. ఇప్పుడు ఈ CBIC అనే సంస్థ ఎప్పుడు ఫామ్ అయింది? ఇది యాక్చువల్లీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనే ఒక సంస్థ నుంచి ఫామ్ అయింది. సెంట్రల్ బోర్డ్ అంటే ఇప్పుడు మన కంట్రీలో ముందుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఉండేది. దానిని తర్వాత డివైడ్ చేశారు. ఏంటి అంటే సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని. ఇప్పుడు ముందు అయితే ఈ సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని సెంట్రల్ బోర్డ్ ఫర్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అనేవాళ్ళు. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్గా మార్చేశారనమాట. అది అంత అవసరం లేదు, జస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి.
సో ఇది టాపిక్ ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే కోసం. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కిందన కమెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ.